నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్లో ఉద్రిక్త వాతావరణం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. వేరుశెనగకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డ్ చైర్మన్ భర్త మల్లేష్, సెక్రటరీ నరసింహులపై రైతులు దాడి చేశారు. మార్కెట్ యార్డుపై ప్రతాపం చూపించారు రైతులు. ఆ తర్వాత గిట్టుబాటు ధర కల్పించాలి అని అచ్చంపేటలో ధర్నా చేస్తోన్న విజువల్స్ అవి. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మార్కెట్ పోతే జర బాగుంటుంది కదా, ఇంకా రేటు పడుతుంది కదా అని మేము ఇక్కడ అచ్చంపేట మార్కెట్కి వేసుకురావడం జరిగింది. వేసుకొస్తే మార్కెట్లో తీరా జరిగితే ఏమైంది, 4,000 కాడ నుంచి వస్తుంది. అంటే ఆ రోజుల్లో 14,000, 15,000 పలుకు తెచ్చినాము. ఈ రోజు దిగుబడి ఉడకలేదు. ఈసారి మధ్య దళారీలు అంతా సేట్లంతా 3 రోజులు, శుక్రవారం అంటే ఆదివారం, శనివారం బంద్ ఉన్నది, ఆదివారం బంద్ ఉన్నది, సోమవారం డేట్ ఇది అయింది. మార్కెట్లో 3 రోజులకే 1,000 రూపాయలు తేడా. పోలీసులకు ఏం అవసరము? పిఎస్లు ఉండాలి పోలీసులు. ఏమైనా కేసు రైతు ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చినా దోపిడీ చేసిన రైతు, పోలీసులు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తానో ఉండాలి. ఒక్క షేట్ ఉండ ఇడ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ. ఇప్పుడు ఇడ రైతులకు ధర తక్కువైందంట. దాని విషయంలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, 2-3. వాళ్ళ సేట్లను పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో రైతులు వాళ్ళకున్న ఆవేశంతో వచ్చి ఆఫీస్ మీద దాడి చేశారు. ఆఫీసు గవర్నమెంట్ ది, అది అందరు అసోసియేషన్ అందరు